జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. హరీష్ రావు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్రోల్ 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేదు. ఆయన నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనై అదే రోజు 2-3 గంటల వ్యవధిలోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరంపర 1200 మందిని తెలంగాణలో ఆత్మ బలిదానాల దిశగా నడిపించింది. ఈరోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి, రాష్ట్ర మంత్రులు ప్రకటించి, 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయట పెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి రాజును మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండా సెన్సేషన్ కోసమే అతను దాడి చేసిండని వారు ప్రకటన చేసిండ్రు. ఇప్పటి వరకు రాజును రిమాండ్ చేసిన రిమాండ్ రిపోర్టు ఎందుకు అధికారులు బహిరంగపరచలేదు? ఈ రోజు వరకు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీ ఎవరి దగ్గరైనా రిమాండ్ రిపోర్టు ఉందా? రిమాండ్ రిపోర్టు లేకపోవడానికి కారణం ఏంది? ఎందుకు బహిరంగపరచలేదు? ఆ రిమాండ్ రిపోర్ట్లో రాజు ఏం వాంగ్మూలం ఇచ్చిండు? హరీష్ రావు గారికి ఆ దాడి చేసిన వ్యక్తికి మధ్యలో ఫోన్లలో ఏమైనా సంభాషణ ఉందా లేదా? అతని ఫోన్లకు హరీష్ రావు గారి ఫోన్లకు కానీ, హరీష్ రావు గారి అత్యంత ముఖ్యమైన సన్నిహితులు నమ్మకమైన వ్యక్తులకు కానీ ఏమైనా టెలిఫోన్ సంభాషణలు జరిగినాయా లేదా? ఎందుకు ఈరోజు ఆ అధికారులు ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్టును బయట పెట్టలేదు? ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా ఇంకొక 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి నిర్దిష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అంటే కేటీఆర్ దగ్గర ఏదో సమాచారం ఉన్నది. ఒక మంత్రి గారు దాడులు జరుగుతాయి, కుట్ర జరుగుతుందని ప్రకటించినప్పుడు ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేటీఆర్ ప్రకటన తీసుకొని విచారణకు ఆదేశించడం లేదు? ఈరోజు ఒక మంత్రిగా, ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తిగా ఈ కుట్రలలో భాగస్వాములైన ఈ వ్యక్తుల ప్రకటనను ఎన్నికల సంఘము ఎందుకు కేసుగా నమోదు చేసి ఈ కుట్రల మీద విచారణకు ఆదేశించడం లేదని నేను అడుగుతున్నా. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు అసాంఘిక శక్తులు బాంబులు పెట్టి పేల్చిండ్రు, దాంతో ప్రాజెక్టు పేలిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దీని వెనకాల కూడా కుట్రుందని ప్రభుత్వాలు ప్రకటనలు చేసి ఆ తర్వాత సాంకేతిక నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, బ్యారేజ్ కుంగింది అని చెప్పి ఆ అధికారులు చెప్పారు. నిర్వహణ లోపం ఉంది అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి రైతులను రప్పించి కూలీలను కిరాయి మనుషులను తెచ్చి కర్ణాటకలో కరెంటు అందడం లేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పి కొడంగల్లో, పరిగిలో, నారాయణఖేడ్లో వివిధ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలలో ప్రదర్శనలు చేస్తుంటే పరిగిలో ప్రజలు పట్టుకొని వాళ్ళని నిలదీస్తే మాకేమీ తెలియదు, మాకు దినసరి కూలీలు ఇచ్చి ఇక్కడ ఇలాంటి ప్రకటనలు చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా ప్రదర్శనలు చేయండి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మాకు రోజువారీ కూలీలు వస్తూ వచ్చినాం తప్ప మేము కిరాయి మనుషులమే తప్ప మేము రైతులం కాదు అని స్పష్టంగా టీఆర్ఎస్ పన్నిన కుట్రను పరిగి నియోజకవర్గ ప్రజలు పట్టుకొని నిలదీస్తే కర్ణాటక నుంచి వచ్చిన వలస కూలీలు స్పష్టంగా చెప్పారు, మీరందరూ కల్లారా చూసిండ్రు. ఇది రెండవ కుట్ర. ఈరోజు గువ్వల బాలరాజు మీద నిన్న ఇవాళ గువ్వల బాలరాజే కనిపించిన వాళ్ళ మీద దాడులు చేయడం, జిల్లా పరిషత్ సమావేశంలోనే మక్తల్ ఎమ్మెల్యేను రామ్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన సంఘటనలు, వికలాంగుల మీద దాడులు చేసిన సంఘటనలు, ఎవరు కూడా సమస్యల మీద ప్రస్తావన చేస్తే వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు గువ్వల బాలరాజు మీద
కోకొల్లలు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా అతని విపరీత ప్రవర్తన మీరు అందరు చూసింది. గువ్వల బాలరాజు పైసలు పంచడానికి పోతుండు, పైసలు పంచుతున్నాడు అని చెప్పి అక్కడ కొంతమంది యువకులు ప్రశ్నిస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తే సిఐ గారు వాళ్ళని పట్టుకోవడం వదిలేసి వీళ్ళ మీదనే దాడులు చేసిందని ప్రాథమిక సమాచారం అందుతుంది. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలన్నిటినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు గువ్వల బాలరాజు మీద దాడి చేసిండ్రు. ఆయన అపస్మారక పరిస్థితులు ఉన్నారు, హాస్పిటల్లో చేర్పించడం అని డ్రామారావు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించి మళ్ళొక డ్రామాకు తెరలేపిండు. అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి ఒక డ్రామా, ఒక కుట్ర ప్రభుత్వం చేసింది. రెండవది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే దాన్ని కుట్ర కింద చూపించి నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. అన్నారం బ్యారేజీ పగిలిపోతే దానికి కూడా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పడం, కరెంటు అందడం లేదు, మా జీవితాలు ఆగమైనాయి అని చెప్పి కూలి మనుషులను తీసుకొచ్చి పర్యటన చేసి కుట్ర చేస్తే తెలంగాణ ప్రజలు తిప్పికొట్టిండ్రు. డీకే శివకుమార్ గారు ఇక్కడ ఉండే ఫాక్స్కాన్ కంపెనీని తరలించడానికి లేఖ రాసిండు అని లేఖ స్వయంగా కేటీఆర్ఏ ప్రకటించారు. అక్కడ సిబిసిఐడి కర్ణాటకలో కేసు నమోదు చేసి ఫేక్ లెటర్ అనగానే అవి ఏ వెబ్సైట్లో అయితే పెట్టినరో ఆ వెబ్సైట్ అంతకంటే 2 రోజుల ముందల ప్రారంభించారు. ఎప్పుడైతే కేసు నమోదైందో ఆ వెబ్సైట్ను క్లోజ్ చేశారు. ఆ వెబ్సైట్ ఎవరు చూడలేదు, దాన్ని సందర్శించిన వాళ్ళు 2-3, దాంట్లో ఒకడు మన డ్రామారావు. ఆ లేఖ తీసుకొచ్చి మంత్రిగా అధికారికంగా డీకే శివకుమార్ గారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాసిన లేఖ అని అధికారికంగా కుట్ర కోణంలో కాంగ్రెస్ను ఇరికించడానికి, కాంగ్రెస్ను బద్నాం చేయడానికి డ్రామారావు గారు మరొక కుట్రకు తెరలేపిండు. అది ఫేక్ లెటర్ అని తెలిసిన తర్వాత తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఎవరు కుయ్యమంటలేరు. కానీ ప్రతిరోజు కేసీఆర్ గుండె సప్పుడు గుమాస్తా తెలంగాణ వండి వారుస్తుంది పెద్ద పెద్ద వార్తలు. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తుండు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్నిటిని కూడా కర్ణాటక తరలించడానికి కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు. ఇది పోను ఇవాళ కుమారస్వామి గారు బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారు. కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టింది బెంగళూరులో ఉన్న అక్కడున్న ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు. ఏది కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెడుతురు. ఈ ప్రెస్ మీట్ను ప్రముఖంగా పత్రికలలో చూడాలని ఫోర్త్ ఎస్టేట్ అని ఇక్కడ మీడియా మిత్రులకు ఒక గ్రూప్ ఉంది. బీఆర్ఎస్ నాయకులు, పిఆర్ఓలు ఈ గ్రూప్లో పెట్టి కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నాయకుడు కుమారస్వామి గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. మీరందరూ లైవ్లు ఇవ్వాలి, మీరందరూ ప్రసారం చేయాలని. పిఆర్ఓలు చేస్తే పర్వాలేదు, హరీష్ రావు గారే స్వయంగా ప్రతి ఛానల్కు ఫోన్ చేసి కుమారస్వామి గారి ప్రెస్ మీట్ని మీరు లైవ్లో చూపించాలి అని చెప్పి ఇగో వాళ్ళు సర్క్యులేట్ చేసిన వాట్సాప్ సందేశం ఫోర్త్ ఎస్టేట్లో, తెలంగాణలో ఉండే ఫోర్త్ ఎస్టేట్ అని మీడియా మిత్రులకు అందుంది. ఇందులో టీఆర్ఎస్ నాయకులు పోస్టింగ్ చేసింది, పలానా సమయంలో కుమారస్వామి గారు పత్రికా సమావేశం పెడుతురు, మీరు అర్జెంటుగా లైవ్లో కవర్ చేయాలనే దాని మీద. కుమారస్వామి గారు పెట్టబోయే ప్రెస్ మీట్ ఏంది, ప్రెస్ మీట్లో మాట్లాడబోయే ప్రస్తావించబోయే అంశాలు ఏంటివి, వాటిని తెలంగాణ టీవీ ఛానల్స్ ఎందుకు ప్రముఖంగా ప్రసారం చేయాలి, వీటన్నిటిని ఎందుకు హరీష్ రావు గారు అన్ని ప్రెస్లకు, టీవీలకు, పేపర్లకు ఫోన్లు చేసి మీరు అర్జెంటుగా వీటిని లైవ్లో ప్రసారం చేయాలని చెప్పి వారు అడిగితే కుమారస్వామి గారు లైన్లోకి వచ్చి మాట్లాడింది ఏంటంటే, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఇచ్చింది, అమలు చేయడం లేదు, అక్కడ రైతులకు 2-3 గంటలకు మించి కరెంటు వస్తలేదు అని కాంగ్రెస్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా, మాజీ ముఖ్యమంత్రిగా అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, ఆ ప్రభుత్వం మీద విమర్శించడానికి పత్రికా సమావేశాన్ని పెట్టడాన్ని మేమేం తప్పు పడతలేము. ఆ రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళ ఇష్టం. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష ప్రసారాలు అన్ని ఛానల్స్, అన్ని టీవీలు అత్యంత ప్రముఖంగా ప్రసారం చేసినాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ యాజమాన్యంలో పనిచేసే పత్రికలు అయితే భూకంపం వచ్చి సగం ప్రపంచం మొత్తం భూమిలో కుంగిపోయి
సునామీ వచ్చి సగం ప్రపంచము బంగాళాఖాతంలో కలిసిపోతే ఎంత పెద్దగా తాటికాయంత అక్షరాలతోని టీవీలలో హడావిడి చేస్తారో ఆ స్థాయిలో హడావిడి చేసిండ్రు. ఇదే కుమారస్వామి కర్ణాటక 6 నెలల కంటే ముందు జరిగిన ఎన్నికలలో పోటీ చేస్తే ఎంఐఎం బీఆర్ఎస్ కుమారస్వామి గారికి మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా కుమారస్వామిని జేడీఎస్ను 50 సీట్లలో గెలిపించండి, హంగ్ అసెంబ్లీ వస్తుంది, హంగ్ అసెంబ్లీ వస్తే ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఆ రోజు మేము చెప్పినాం హంగ్ అసెంబ్లీ తేవడం ద్వారా జేడీఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని. దానికోసం బీఆర్ఎస్ ఎంఐఎం సహకరిస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రని తిప్పికొట్టండి అని చెప్పి నేనే స్వయంగా కర్ణాటకకి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడి ప్రజలకు అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ కుట్రను కర్ణాటక ప్రజలు గుర్తించి బీఆర్ఎస్ ఎంఐఎం జేడీఎస్ కలిసి బీజేపీని అధికారంలోకి తిరిగి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టిండ్రు. మేము ఏం చెప్పినామో రాష్ట్ర ఎన్నికల తర్వాత జేడీఎస్ బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పొత్తుకు ఆల్రెడీ అధికారికంగా ప్రకటించిండ్రు. ఇవాళ బీజేపీతో పొత్తులో ఉన్న జేడీఎస్ ఆ పార్టీ నాయకుడు కుమారస్వామి గారు బెంగళూరులో పత్రికా సమావేశాన్ని పెడితే ఇక్కడుండే బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ మీడియా మిత్రులతో ఎందుకు సమన్వయం చేసిండు? మేము ఏదైతే చెబుతున్నామో తెలంగాణ ప్రజల పట్ల ఏదైతే కుట్ర జరుగుతుందో మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ జేడీఎస్ ఎంఐఎం దుష్ట చతుష్టయం కలిసి కాంగ్రెస్ను నిలువరించాలి, కాంగ్రెస్ను ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్ర జరుగుతుందని మేము ఏదైతే చెప్తున్నామో ఈరోజు కుమారస్వామి గారి యొక్క పత్రికా సమావేశాన్ని హరీష్ రావు గారే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యవేక్షించిండు అని అంటే ఈ జరుగుతున్న కుట్రను కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాడు కర్ణాటక 6 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జేడీఎస్ ఎంఐఎం బీజేపీ ఏ రకంగా అయితే కుట్ర చేసిండ్రో ఓట్లు చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి పర్యటన, కేసీఆర్ పర్యటన, జేడీఎస్ కుమారస్వామి పత్రికా సమావేశం, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం అన్నీ కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఇది రాజకీయ కోణం. కానీ భౌతిక దాడులు, ఆర్థిక నేరాలు ఈరోజు కేటీఆర్ ప్రకటించిన 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని చెప్తున్నారు కదా. ఎందుకు ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నది? ఎన్నికల సంఘానికి మేము పదే కొంతమంది అధికారుల మీద ఫిర్యాదు చేసినాం. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. రిటైర్ అయిపోయిన అధికారి ప్రభాకర్ రావు గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్ గజరావు భూపాల్ను వాళ్ళ కింద డిఎస్పీ అడిషనల్ ఎస్పీ క్యాడర్ అధికారులు కొంతమందిని రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి నియమించి ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్నాడు చంద్రశేఖరరావు గారు, ప్రైవేటు సైన్యంగా. రిటైర్ అయిన అధికారులను తక్షణమే తొలగించండి అని మేము ఫిర్యాదు చేసినాం. ఇంతవరకు వాటి మీద చర్యలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత అతను డెప్యుటేషన్ కంటిన్యూ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈరోజు సైబర్ క్రైమ్లో గజరావు భూపాల్ మా అందరి టెలిఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నాడు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన, మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది అంటే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటి, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన రాజు రిమాండ్ రిపోర్టును తక్షణమే ప్రభుత్వము బయటపెట్టాలి. ప్రభుత్వం బయటపెట్టకపోతే ఎన్నికల అధికారులు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టాలి.
ఆ కేసులో హరీష్ రావు మనుషులకు రాజుకు ఉన్న కనెక్షన్స్ ఏంటో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అప్పుడే ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్టు అవుతుంది. రెండవది, మేడిగడ్డలో జరిగిన నిర్మాణ లోపం వల్ల జరిగిన మేడిగడ్డ కుంగుబాటును అసాంఘిక శక్తులు ఏదో పేలుడుకు పాల్పడితేనే జరిగిందని పోలీస్ స్టేషన్ల తప్పుడు కేసులు పెట్టిన అధికారులను తక్షణమే విచారించాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీకే కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనేది అయితే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందో దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఎన్నికల అధికారులు ఆదేశించాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీ మనుషులను తెచ్చి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని ఎన్నికల అధికారులు విచారణ చేసి ప్రచారానికి పాల్పడే వాళ్ళనే కాదు, ఈ ప్రచారానికి ఉసిగొల్పి ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఎన్నికల అధికారులు కేసులు పెట్టి వాళ్ళను విచారణకు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి అని ఏదైతే ముందుగానే ఎల్పి సృష్టించుకుంటారు, గతంలో ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు హత్యలు చేసే ముందు హత్యతో మాకు సంబంధం లేదని కొన్ని ఆధారాలను సృష్టించుకునేవాళ్ళు. అంటే చిన్న చిన్న పిట్టి కేసులలో ముందే అన్ని ఏర్పాట్లు చేసి జైల్లో ఉండడము, లేకపోతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ మేము అధికారుల సమక్షంలోనే ఇక్కడ ఉన్నాం, అక్కడెక్కడో జరిగిన హత్యలతో మాకు సంబంధం లేదు, ఇలాంటివి మనం ఎన్నో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా కేటీఆర్ ఏదో కుట్ర జరుగుతుంది సానుభూతి కోసము 2018లో విశాఖపట్నంలో జరిగిన దాడి, అక్కడ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, 2021 వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద జరిగిన దాడి, ఎన్నికల సమయంలో పొందిన సానుభూతి, అక్కడ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, గువ్వల బాలరాజు మీద దాడి కావచ్చు, ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నా ఎన్నికల ప్రక్రియ మొదలైన ఎంబడే ఇలాంటి కుట్రలతో దాడులతో సానుభూతిని మూటగట్టి ఆయన ఏ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తుండో ఆ పార్టీలను ఎన్నికల్లో గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ ట్రేడ్ మార్క్. సో వీటి వెనకాల మొత్తంలో ఎవరు వ్యూహకర్తలు? ప్రశాంత్ కిషోర్ గారు ఇంకా టీఆర్ఎస్కు వ్యూహకర్తగా ఉండి ఇట్లాంటి వ్యూహాలు పన్నుతున్నాడా, లేకపోతే మిడిమిడి జ్ఞానంతో కేటీఆరే ఇట్లాంటి కుట్రలు, ఈ కుట్రలను అమలు చేయడంలో హరీష్ రావు గారు సహకరిస్తున్నాడా? ఇది కేసీఆర్కు తెలిసే జరుగుతుందా, కేసీఆర్కు తెలియకుంటే జరుగుతుందా? వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. ఇది ఎన్నికల అధికారులు చేపట్టవలసిన బాధ్యత.